వార్ జరుగుతున్నప్పుడు మనం రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం అనేది మోరల్లీ కరెక్టే అంటారా? 100% కరెక్ట్. ఎందుకు కొనుక్కోవాలి? అయితే యుక్రెయిన్ ఏమన్నా పెద్ద మనకి భారతదేశం అంటే ఇది వార్ టైం కాదు అని మోడీ స్టేట్మెంట్ ఇచ్చారు. మోడీ స్టేట్మెంట్ ఏమన్నాడంటే ఈ సమయంలో యుద్ధాలు చేయకూడదు అని, అంతే. దానికంటే ఎక్కువ చెప్పలేదు. అంటే మీరు యుద్ధం చేస్తున్నారు కాబట్టి మీరు ఏమైనా ఆయిల్ కొనలేదని లేదే. అసలు ఆశ్చర్యపోతారు. పెద్ద యుక్రెయిన్కి బిగ్గెస్ట్ పార్ట్నర్ వాణిజ్యంలో చైనా. నంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ యుక్రెయిన్కి చైనా. అలాంటి చైనా యుక్రెయిన్ వదిలేసింది కదా. వాళ్ళ అవసరం కొద్ది రష్యా పక్కన వెళ్ళిపోయారు, యుక్రెయిన్ వదిలేసి. మనమేం వదలలేదు, మనం ఇటు అటు తిరుగుతున్నాం, మాకేం సంబంధం లేదంటున్నాం. అలా కంటిన్యూ అవ్వాలి. ఇరాన్ ఇజ్రాయెల్ దెబ్బలాడినప్పుడు కూడా మనం ఇటు అటు కలలేదు, ఇరాన్తో సంబంధాలు ఉంచుకున్నాం. ఇరాన్ కూడా భారతదేశంతో సంబంధం ఉంచుకున్నది. ఎందుకంటే చైనాని పూర్తిగా నమ్మకూడదు. ఇప్పుడు భారతదేశంతో విరోధం చేసుకుంటే వాళ్ళు మన దగ్గర ఎక్కువ ఆయిల్ కొనుక్కుంటారు, ఒకసారి ఇది అంతా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అందరూ బ్యాలెన్స్ చేస్తారు. ఫారెన్ అఫైర్స్ అందరికి తెలుసు, జియో పాలిటిక్స్ అందరికి తెలుసు. అవకాశం అంతే. ఇప్పుడు ఆసిఫ్ మనీర్ పాకిస్తాన్ చీఫ్ అమెరికా వెళ్ళి డొనాల్డ్ ట్రంప్తో మేము మంచోళ్ళు అని చెప్పలేదు, మేము చాలా ఉపయోగపడతాం, మీకు వాడుకోండి, చైనాతో సంబంధం పెడతామని చెప్పేది నా అనుమానం. మొన్న చైనా వెళ్ళాడు, ఏం చెప్పాడో చెప్పడానికి వెళ్ళాడు. లేకపోతే చైనా అమెరికా విరోధంగా ఉంటే పాకిస్తాన్ చీఫ్ వెళ్ళి అమెరికాకి దగ్గర అవుతాడా? అవ్వడు కదా. సో మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఇవన్నీ ట్రూత్ లేదు. ఒక ఉల్లిపాయలో ఎన్నిసార్లు ఆ పైన తీసేయాలో అలా ఉంటాయి. ట్రూత్ అనేది లేదు. ట్రూత్ అనేది టెంపరీ. అదృష్టంగా మేనేజ్ చేసుకుంటా పోతాం. భారతదేశానికి చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ 7,000 కిలోమీటర్ల మీద విరోధి. కానీ చూస్తున్నారు కదా, ఒక సంవత్సరం క్రితం మాల్దీవ్స్ చిన్న దేశం మమ్మల్ని గెట్ అవుట్ అన్నారు. మళ్ళీ వాయ మార్చుకున్నారు కదా, ఓపిక్గా కేర్ఫుల్గా భారతదేశం ట్యాకిల్ చేసి వెళ్ళిపోమంటే వచ్చేసాం. మేము అంటాం మాకు అగ్రిమెంట్ ఉన్నది అనలేదు. సో ఇది ట్యాకిల్ చేస్తే ఫారెన్ అఫైర్స్ డిప్లొమసీ కూడా పనిచేస్తాయి. డిప్లొమసీ ఒక్కోసారి డిప్లొమసీ పనిచేస్తుంది, యుద్ధం అక్కర్లేదు. సో నేనేం వరి అవ్వట్లేదు. భారతదేశాన్ని ఏం చేయగలరు, ఎవరేం చేయలేరు. భారతదేశాన్ని ఇక్కడ ఉన్న ద్రోహిలే చేయగలరు. గోతులు దువ్వేసి ముచ్చేయటానికి చాలామంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. ఇక్కడ ద్రోహిలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళే ప్రమాదం. అమెరికా కాదు, రష్యా కాదు, చైనా కాదు, ఇంటి దొంగలు ఉన్నారు ఎక్కువ. ఎలాగ ఎక్స్ప్లాయిట్ చేద్దాం, ఫారెన్ ఏజెంట్స్గా పనిచేస్తున్నారు. ఇక్కడంతా బాగా చదివి ఇతర దేశాలకు వెళ్ళి భారతదేశాన్ని ఎక్కువ తిడతారు, ఎక్కువ కుట్ర చేస్తారు, ఎక్కువ అల్లరి చేస్తారు. భారతదేశాన్ని అనుకోని అల్లరి చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అవ్వకముందు అమెరికాలో ఆయన అవేగా నోరు మోసుకున్నారు. ఎందుకంటే ఎవరినో బయటకు గెంటేస్తారేమో అని మాట్లాడితే ఇక్కడ వాళ్ళకి వరి లేదు. రోజా గారు, బయట వాళ్ళ నుంచి వరి లేదు, ఇంటి వాళ్ళ నుంచే మనకి వరి. ఒకవేళ ఇన్ కేసు రష్యా యుక్రెయిన్ వార్ ఇంకా ఎక్కువైతే కనుక, అప్పుడు రష్యాపై శాంక్షన్స్ ఇంకా టైట్ చేస్తే కనుక, అప్పుడు మన ప్లాన్స్ ఏంటంటారు మరి ఆయిల్ విషయంలో? ఆయిల్ వరల్డ్ అంతా సర్ప్లస్గా ఉన్నది. 1970లో 65లో బియ్యం దొరికేది కాదు భారతదేశంలో, రేషన్ బియ్యమే దొరికేది. ఎక్కడ పడితే అక్కడ బియ్యం దొరుకుతుందా లేదా? అంతే. ఆయిల్ ఎక్కడ పెడతారు? మీ దగ్గర డబ్బు ఉన్నది, ఆయిల్ పంపమంటే షిప్స్ షార్ట్ బయింగ్ అంటారు. సముద్రంలో నుంచి ఇక్కడికి వచ్చేస్తాయి. సముద్రంలో రెడీగా వాళ్ళు ఉన్నాయి, ఎతుకుతూ ఉంటాయి మార్కెట్ కోసం. ఇక్కడ డబ్బేస్తున్నా వచ్చేమంటే వచ్చేస్తాయి. ఆయిల్కి షార్టేజ్ లేదు. అంటే వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఇండియాపై శాంక్షన్స్ ప్రెషర్స్ పెంచితే కనుక అప్పుడు పరిస్థితి ఏంటంటారు? అంటే మానేస్తాం, కొంటాం 3 నెలలు 6 నెలల తర్వాత గొడవ లేదు. కానీ ఇంకో కొత్త సోర్సెస్ తీసుకుంటాం. ఆయిల్ దొరకకపోతే బాధ కదా, అన్ని చోట్ల దొరుకుతుంది కదా, కొంచెం రేట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కానీ ఇందాక ఏం చెప్పానంటే రష్యా చైనాకి ఎక్కువ ఆయిల్ అమ్ముతారు, చైనా ఇతర దేశం నుంచి తక్కువ కొనుక్కుంటారు. సో మార్కెట్ స్టేబిలైజ్ అయిపోతుంది. మార్కెట్ స్టేబిలైజ్ అవుతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఆయిల్ అమ్మట్లేకపోతున్నారు కాబట్టి సౌదీ అరేబియా అందరూ ఆయిల్ ప్రొడక్షన్ కూడా తగ్గించారు ప్రొడక్షన్. అమెరికా తగ్గించారు. మీకు ఆయిల్ షార్టేజ్ లేదు.
కొద్దిగా ధర కొద్దిగా పెరగచ్చు, కానీ $150 అవే పరిస్థితే లేదు ఆయిల్. ఇవన్నీ ఎదురు చూసి చైనా ఎక్కువ ఎంఫసిస్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇచ్చేసి, ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ బస్సు దాని మీద వెళ్ళిపోతుంది, బొగ్గను తగ్గిస్తాను. అందువల్ల అది కూడా భారతదేశానికి ఉపయోగపడింది కదా, వాళ్ళు ఆయిల్ తక్కువ కొనడంలో మనకు ఉపయోగపడింది కదా. సో ఇది నేను అంత డైరెక్ట్గా పిక్చర్ చూడలేదు ప్రపంచంలో భారతదేశం. అయితే ఏంటంటే మనకి ఇప్పుడు ఒక కన్ను హిమాలయాస్ మీద, ఒక కన్ను పాకిస్తాన్ మీద వేసుకుంటూ ఉండాలి. అదే పెద్ద ఖర్చు భారతదేశానికి, అదే పెద్ద ప్రాబ్లం. ఏ యుద్ధం మనం ఓడిపోవాలి, చైనా ఓడిపోవచ్చు, పాకిస్తాన్ ఓడిపోవచ్చు. ఏ యుద్ధంలో మనం నెగిటివ్గా బయటికి రాకూడదు, ఒక్కసారి వచ్చామంటే దెబ్బతినేస్తాం. సో ఆ ప్రాబ్లమ్స్ భారతదేశానికి ఉన్నాయి. ఇండియా రష్యా ఉన్నటువంటి ఈ ట్రేడ్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటారు? ఇటు ఆయిల్ విషయంలో కావచ్చు, డిఫెన్స్ విషయంలో కావచ్చు. అంటే వెస్ట్రన్ కంట్రీస్ మనకి ఆయుధాలు అమ్మలేదు కాబట్టి మనము రష్యాతో ఎక్కువగా సంబంధాలు ఏర్పరచుకున్నా ఉంటారా? అంటే ఒకనప్పుడు రష్యా సైన్స్లో చాలా అడ్వాన్స్ అయిపోయింది, అమెరికాతో ఈక్వల్. ఒకనప్పుడు స్పేస్లో ఈక్వల్, అన్నిటిలో ఇంజనీరింగ్లో ఈక్వల్, సైన్స్లో ఈక్వల్. 100 సంవత్సరాల నుంచి రష్యా కూడా ట్రెడిషన్ ఉన్నది సైన్స్లో, రీసెర్చ్. చాలా ఇన్వెన్షన్స్ అన్ని రష్యా నుంచి వచ్చాయి, చాలా ఇన్వెన్షన్. సో ఆ అడ్వాంటేజ్ వాళ్ళు డెవలప్ చేసిన వెపనరీ మనకు ఉపయోగపడింది, చౌకగా ఉపయోగపడింది. అది కొనుక్కుంటాం. అది అమెరికా అమ్మాలంటే మనకు 5 రెట్టింపులకు అమ్మాలి. సో అవన్నీ ఉండవు. ఒక లెవెల్, ఒక సిచ్యువేషన్ వచ్చాక లెక్క పెట్టారు భారతదేశం వాళ్ళు. నేను చెప్తున్నా అవతల పో అంటారు, అమెరికా లేదే ఒకటి, నువ్వు ఇస్తే ఈ విధాలు పోతే పో అంటారు. భారతదేశం రెక్లెస్గా ఉంటారు, నేను చెప్తున్నా, ఇవాళ కూడా చెప్తున్నా. ఆ స్టేజ్ రాకుండా చూసుకుంటారు. ఏం చేస్తారు అమెరికా? ఏం చేయలేదు. మరి ఏం చేస్తారు? మనకి తిండి అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. సో ఏమి అంత సింపుల్గా బులీ చేయటం కష్టం భారతదేశం. ఎందుకంటే అనవసరంగా తగులుకొని తిరుగుతున్నాం. తగు వస్తే ఏం పట్టించుకో భారతదేశం. అది కూడా ఉన్నది. చాలా చాలా ప్రౌడ్గా, యారగెంట్గా ఉంటారు వచ్చేటప్పుడు. సుపీరియారిటీ కాంప్లెక్స్ చూపెడతారు. సో ప్రస్తుత పరిస్థితిలో ఆయిల్ నిండా ఉన్నది ప్రపంచం. రైట్ సార్. సో మనకే పెద్ద ఇబ్బంది ఉండదు అని ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.